ఇక కాకినాడ రూరల్లో వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. కాకినాడ రూరల్ వైసీపీలో అన్ని సామాజిక వర్గాలకి సముచిత స్థానం కల్పించాలని అన్నారు. 5 ఏళ్లలో కాకినాడ రూరల్ను ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. అదే తనను మరోసారి గెలిపిస్తుందంటూ కురసాల కన్నబాబుతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రూరల్ అభ్యర్థికి అయితే కురసాల కన్నబాబు గారు రోజు రోజుకి ప్రచారంలో విస్తృతంగా చేస్తున్నారు. ఎక్కడికెక్కడ ప్రజలతో మమేకమయ్యి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇతర పార్టీ కార్యకర్తలను కూడా ఆహ్వానిస్తూ కలుపుని పోతూ అయితే కాకినాడ రూరల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక కాకినాడ జిల్లా మరియు రూరల్ ప్రాంత పరిధిలో వ్యవసాయాలకు సంబంధించి అనేక ఉపయోగకరమైన పనులు చేస్తారు. మరోసారి ఆహ్వానిస్తే లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది కాబట్టి కాకినాడ రూరల్ మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ రూరల్ అభ్యర్థి మరియు కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్ చెప్పండి సార్, ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంది, ఎలాగ ఉన్నారు సార్ ప్రచారం మేము చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు జనం గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారని. పేద బడుగు బలహీన వర్గాల్లో ఆయన్ని ఇవాళ ఒక ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్ ఒక బ్రాండ్ అయిపోయారు. పేదల కోసం నేను నిలబడ్డాను అనేది అక్కడ అక్షర సత్యంగా కళ్ళకు కనిపించేలాగా ఆయన చేశారు కనుకనే ఇవాళ అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాయి. తప్పకుండా మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాయి. స్థానికంగా గత 5 ఏళ్ల నుంచి ఒక శాసనసభ్యుడిగా నేను పనిచేసిన తీరు, ఇక్కడ అహర్నిశలో కష్టపడ్డ తీరు, మా ప్రవర్తన, మా నాయకుల ప్రవర్తన, మా నాయకుల కమిట్మెంటు అన్నీ కలిపి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏవే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఈ కొనగాల్లో? మరోసారి గెలిపిస్తే ఏమేమి అభివృద్ధి చేస్తారు? కాకినాడగా ఇంచుమించుగా 650 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ఈ కార్యక్రమంలో ఈ కాకినాడలో చేసాం. అందులో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు చేసాం. కన్వర్టబుల్ స్టేడియం కట్టాం, దాదాపు 30 కోట్ల పైన పడి, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం తీసుకొచ్చాం, ఇంచుమించు 15 కోట్లు పెట్టి. రోడ్లు డ్రైన్లు కాకుండా సుమారు 120 ఆలయాలు కట్టాం. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్, సెటిబల్య కమ్యూనిటీ హాల్స్ దాదాపుగా 12 నిర్మాణం చేసాం. యాదవుల కమ్యూనిటీ హాల్స్ కట్టాం. ఇంకా అన్ని కులాలకి, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం. బ్రాహ్మణులకి, వయస్సులకి, ఇలా ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా కాపులకు కట్టాం. తర్వాత ఎస్సీలకి 4 అంబేద్కర్ భవన్లు కట్టాం. 20 అంబేద్కర్ విశ్రాంతి మందిరాలు నిర్మాణం చేసాం. ఇంటింటికి కుళాయి కార్యక్రమం చేస్తున్నాం. సుమారు 110 కోట్ల రూపాయలు దానికే ఖర్చు పెడుతున్నాం. ఇవే కాకుండా రోడ్లు వేసాము, ట్రైన్లు వేసాము. మీరు చూస్తే కాకినాడ రూరల్లో రోడ్లు కూడా మీరు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంటే ప్రతి దగ్గర మనసు పెట్టి కష్టపడి ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించి సహకారం తీసుకుని ఇతర నాయకులు, ఇతర అధికారుల సమన్వయంతో ఇవాళ ఇవన్నీ సాధించగలిగాం. అభివృద్ధి సంక్షేమంలో కూడా కాకినాడ రూరల్ ముందంజలో ఉంది. సుమారు 3,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాం. సరే, కాకినాడ రూరల్లో మంచినీటి సమస్య ఉందంటూ చెప్పి ప్రతిపక్షాలు కూటమి అభ్యర్థులు అయితే విమర్శిస్తున్నారు, నిజం అంటారు? నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడే కాకినాడలో 3 వాటర్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. కరప కానీ, వేళంగి కానీ, ఆ తర్వాత పాతలగడ్డ తీసుకొస్తే దాన్ని దూరంగా షిఫ్ట్ చేస్తుంది, కానీ నేను మంజూరు చేయించినవి అవన్నీ. అదే కాకుండా ప్రతి ఊర్లోని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించి పైప్ లైన్లు వేసి మంచినీళ్ళు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ 112 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం, ఇంటింటి కుళాయిల కోసం కట్టాం. మీరు చూడండి, మీరు వెళ్ళి చూస్తే ఏ ఊర్లో చూసినా వాటర్ ట్యాంకుల మీద ఎవరి పేర్లు ఉంటాయో తెలుస్తుంది. ఎవరు నిర్మాణం చేశారో, ఏ హయాంలో నిర్మాణం జరిగిందో అందు మీద ఉంటాయి. అంకెలు ఉంటాయి, సంఖ్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో పెద్ద ఏమి సీక్రెట్ ఏమి ఉండదు కదా. ప్రతి ఊర్లో కట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్స్లో 70% అబౌవ్ ట్యాంక్స్ కానీ, పైప్ లైన్స్ కానీ అప్పుడు పాత నేను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడుగానే ఉండొచ్చు, కట్టాం. ఇదే కాకుండా నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేసాం, హాస్పిటల్ డెవలప్ చేసాం, వైఎస్ఆర్ క్లినిక్లు పెట్టాం, ఆర్బీకేలు కట్టాం, ల్యాబులు తీసుకొచ్చాం. అదేవిధంగా సచివాలయాల నిర్మాణం చేసాము. ఇంకా వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలను చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కాకినాడ రూరల్ అభ్యర్థిగా కాకినాడ రూరల్ ప్రజలకు ఏ విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్నికలు? నేను ఒకటే చెప్తున్నా, కొత్తగా నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నేను ఈ నియోజకవర్గానికి పరిచయిస్తున్నాను. నా పనితీరు ఏంటో తెలుసు, నా బిహేవియర్ ఏంటో తెలుసు, నేను కష్టపడే తత్వం ఏంటో తెలుసు, నా హానెస్టీ ఏంటో తెలుసు. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా బురద జల్లినా కూడా మేము టీం కానీ కమిట్మెంట్తో పూర్తిగా ప్రజల పట్ల ప్రేమతో, అభిమానంతో, వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ముందుకెళ్తున్నాం. అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న స్థానికులకి ఏదో వచ్చిన
బయట నుంచి వచ్చిన పెద్ద నాయకులు ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడేసి పోతూ ఉంటారు, కానీ ప్రజలందరికీ తెలుసు, అందులో ఏమీ అనుమానం లేదు. ఒక్క సామాజిక వర్గాన్ని కాకుండా అన్ని సామాజిక వర్గాన్ని కలిపారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు, ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి నెగ్గితే మరింత ఏ విధంగా ప్రాధాన్యత ఉండకూడదు? మాకేం కులభావం లేవు, మాకు అన్ని కులాలు సమానం. జగజ్జీవన్ రాముకి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం. ఎందుకు చేసామంటే అన్ని కులాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరికీ సముచితమైన స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. అది వచ్చే ఎన్నికల్లో అయితే అన్ని సామాజిక వర్గాలు కలుపుకెళ్తామని చెప్తున్నారు. ఎక్కడికక్కడ మంచినీటి సరఫరా కూడా ట్యాంకులు నిర్మించామని, మంచినీటి సరఫరాలో ఎటువంటి ఆటంకం లేదని ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానంటూ కురసాల కన్నబాబు గారు చెప్తున్నారు. ఇది ఇప్పుడు వరకున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చిన్నతో దుర్గారావు, రాజు న్యూస్, కాకినాడ రూరల్ నుంచి.